హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్లో ఈరోజు మా ఇంటి స్పెషల్ సాంబార్ రెసిపీ చూద్దామండి. దానికోసం ఒక ముగ్గురు పెట్టేసుకొని ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని దానికి సరిపడా వెజిటేబుల్స్ సొరకాయ, ఉల్లిగడ్డ, ములక్కాయ, క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అది పసుపు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని రసం తీసుకోవాలి. ముందుగా దానికి సరిపడా ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారము, సాంబార్ పౌడర్, కొంచెం ఇంగువ, బెల్లం వేసేసుకొని కలిపేసుకొని మంచిగా 15 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. చివరిలో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి.